మన ఆధునిక Increase the volume జీవనశైలిలో on the ambient display. గ్యాడ్జెట్లు అనేవి శరీరంలో ఒక భాగమైపోయాయి. ఉదయం లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకోబోయే వరకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, వైఫై వంటి పరికరాలతోనే మన కాలం గడుస్తుంది. అయితే ఈ అద్భుతమైన సాంకేతికత వెనుక కనిపించని తరంగాలు, ఇన్విజిబుల్ వేవ్స్ దాగి ఉన్నాయి. దాన్ని మనం రేడియేషన్ అంటాము. సాధారణంగా రేడియేషన్ అనగానే అందరూ ఆందోళన చెందుతుంటారు. కానీ శాస్త్రీయంగా చూస్తే మన చుట్టూ ఉండే పరికరాలన్నీ ప్రమాదకరం కావు. మనం వాడుతున్న ఏ పరికరాలు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, ఏ స్థాయిలో రేడియేషన్ వెలువడితే మనం జాగ్రత్త పడాలి అనే విషయాల గురించి అవగాహన పెంచుకోవడం నేటి కాలంలో చాలా అవసరం. ఎక్కువ రేడియేషన్ ఇచ్చే పరికరాలు. మొబైల్ ఫోన్లు. మనం నిరంతరం వాడే ఈ పరికరాలు రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను విడుదల చేస్తాయి. ముఖ్యంగా సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు ఫోన్ ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. తద్వారా రేడియేషన్ పెరుగుతుంది. వైఫై రూటర్లు. ఇవి నిరంతరం డేటాను పంపడానికి సిగ్నల్స్ను విడుదల చేస్తూనే ఉంటాయి. మైక్రోవేవ్ ఓవెన్లు. ఇవి ఆహారాన్ని వేడి చేయడానికి అధిక శక్తిగల మైక్రోవేవ్లను ఉపయోగిస్తాయి. అయితే ఇవి సరిగ్గా సీల్ చేయబడి ఉంటే బయటకి రేడియేషన్ రాదు. స్మార్ట్ వాచీలు మరియు బ్లూటూత్ హెడ్సెట్లు. ఇవి తక్కువ పరిమాణంలో రేడియేషన్ విడుదల చేసినప్పటికీ మన శరీరానికి చాలా దగ్గరగా, అంటే చర్మంపై ఉండటం వల్ల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎక్స్రే మరియు సిటీ స్కాన్ మెషిన్లు. వైద్య పరీక్షల కోసం వాడే వీటిలో ఉంటుంది. ఇది గ్యాడ్జెట్స్ ఇచ్చే రేడియేషన్ కంటే శక్తివంతమైనది. మానవులపై రేడియేషన్ ప్రభావం. రేడియేషన్ ప్రభావం అది ఎంత మోతాదులో ఉంది మరియు ఎంత సమయం మనం దానికి గురయ్యామో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. 1. స్వల్పకాలిక ప్రభావాలు. నిద్రలేమి. పడుకునే ముందు ఫోన్ వాడటం వల్ల రేడియేషన్ మరియు స్క్రీన్ వెలుతురు వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. తలనొప్పి మరియు కంటి అలసట. ఎక్కువసేపు రేడియేషన్ వెలువడే స్క్రీన్లను చూడటం వల్ల తలనొప్పి వస్తుంది. శరీర ఉష్ణోగ్రత పెరగడం. మొబైల్ ఫోన్లను చెవి దగ్గర ఎక్కువసేపు పెట్టుకుని మాట్లాడితే ఆ భాగంలో వేడి పెరుగుతుంది. దీర్ఘకాలిక ప్రభావాలు. క్యాన్సర్ ప్రమాదం. దీర్ఘకాలం పాటు అధిక రేడియేషన్కు గురైతే కణజాలం దెబ్బతిని క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్స్. ఎస్ఏఆర్ వాల్యూ. ఫోన్ కొనేటప్పుడు దాని స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్ విలువ 1.6 W/kg కంటే తక్కువ ఉండేలా చూసుకోండి. దూరం పాటించండి. నిద్రపోయేటప్పుడు ఫోన్ను తల పక్కన పెట్టుకోకండి. కనీసం 3-4 అడుగుల దూరంలో ఉంచండి. స్పీకర్ లేదా ఇయర్ఫోన్స్. ఎక్కువసేపు మాట్లాడాల్సి